బట్టగాల్చి మీదేసినట్టు ఎరికేనా? అదే పంచాయతీ కాడ నిలబడితే అసలు నిడిచిపెట్టి ఉత్తోని మీద పంచాయతీ తీసినట్టు సేమ్ టు సేమ్ నా మీద కూడా ఇటువంటిదే చేసిండ్రు. నేను సిక్కగా అవుతున్నానని నా మీద బదనాం మోపుతున్నారని కన్నీళ్లు గారకుండానే ఏడుస్తున్నాడు ఒక సినిమా యాక్టర్. ఎవరు చెప్పుకోవాలనో నా గోస అర్థం కాక కానీ ఇగో ఇట్లా ఎలా పోసుకుంటున్నాడు. దూకుడు సినిమా డైరెక్టర్ సీను వైట్ల మహేష్ బాబుతో కలిసి ఆగడు అనే సినిమా తీస్తున్నాడు కదా. అందులో ముందుగాల ప్రకాష్ రాజును తీసుకున్నారు. ఒక రోజు షూటింగ్ కూడా అయినాక ఆ సినిమాల షూటింగ్ లో డైరెక్టర్ కు ఈయనకేదో చిన్న లొల్లైందట. మాట కూడా బానే పెరిగింది. నువ్వు కాకపోతే ఇంకోని పెట్టుకుంటామని సినిమాలకి వెళ్ళి తీసేసిర్రట. సరే అది మీ ఇష్టమిగా, ఆగడు కాకపోతే ఆపుకోలేడని ఇంకో సినిమా పోతా అని అస్సలు ఆగకుండా ఈయన కూడా బయటకు వచ్చేసిండు. ఈడిదాకా మంచిగానే ఉన్నది గాని నిన్నీయాల ఈయన మీద లేనిపోని ముచ్చట్లు ఎక్కిచ్చి చెప్పి ఆ సినిమా సహాయ దర్శకుడు పోయి దర్శకుల సంఘముల దగ్గర ఫిర్యాదు చేసి దరఖాస్తు పెట్టిండట. వాళ్ళు దరఖాస్తు పెట్టింది ఆలస్యమే లేదు, ఆయన మీద చర్య తీసుకోవాలని తీర్మానం కూడా చేసిరట. వాళ్ళు మరి ఏమైంది ఏం కథ అని ఇద్దరిని పిలిచి పెద్ద మనుషుల నడుమ మాట్లాడియకుంటా ఒక్కలి ముచ్చట్నేని ఎట్లా నిర్ణయం తీసుకుంటారని గుస్సైతున్నాడు. నాకు న్యాయం కావాలి, ఇట్లయితే మంచిగా లేదని సినిమా యాక్టర్ల సంఘానికి పోయి ఈయన దరఖాస్తు ఇచ్చిండు. ఇక ఇప్పుడు ఆలోలే నడుస్తున్నది ఇద్దరు నడుమ. కానీ ఆ ఫిర్యాదు చేసిన సహాయ దర్శకుని మీద, నిర్మాతల మీద, హీరో మీద ఉష్కరాయంత కూడా కోపం లేదట. మరి ఎవరి మీద ఉన్నది ఏం కథ అన్నది ఆయన్ని అడుగుదాము. మరి ఎవరి మీద కోపం ఉన్నది సార్ మీకు? ఇవన్నిటి వెనక ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి ఎవరో బయట తెస్తారు. పైన పని ఇప్పుడే చెప్పు. మరి ఆయన ఓలో ఇక అసోసియేషన్ ఉన్న బైలో క్రాస్ చేసినట్టు అవుతాను, ప్లస్ జరగబోయే న్యాయానికి ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అవుతాను. సరే, సంఘాన్ని గౌరవించి న్యాయం మీద నమ్మకంతోని ఆ ఒక్క ఆయనలో తొందరపడి ఇప్పుడు ఏం చెప్పానంటావు అంతేనా? ఆ ఒక్కడికి నేను రాసిన పద్యం చెప్పాలనుకుంటున్నాను. కానీ మరిగా మంచిగుంటే మేము కూడా వాడుకుంటాం. నన్ను రాళ్లతో కొట్టకు, పట్టుకుని ఇల్లు కట్టేస్తా. నన్ను కాల్ చేయాలని నిప్పు పెట్టకు, ఇంటికి దీపం చేసుకుంటా. నన్ను ఈ ఇండస్ట్రీ నుంచి పంపించేయాలని తరమకు, చేరాల్సిన చోటు త్వరగా చేరిపోతా. దయచేసి చెప్తున్నాను, నన్ను చంపాలని విషం పెట్టకు, మింగి నీలకంఠుడినైపోతా. మీ కవితలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది సారు. చెప్పాలనుకున్నది మొత్తానికి కవితలు చెప్పి కక్కేసినావు. నువ్వు నాకు నచ్చావు సినిమాలో అమ్మ కవిత తీరు ఎక్స్ప్రెషన్లతో సహా ఎక్కించినావు. కానీ నిజంగానే నువ్వు మోనార్కు సారు. మరి మొత్తానికి అసలు ముచ్చట ఏందనేది బిరాన్ని అందరికి ఎరికైతుంది అంటావు. ఆయన నవ్వులనేది కూడా తెలిసిపోతుంది అంటావు. మంచిది మరి.